మరొకటి అంటే సేమ్ ఏంటి అని అంటే చికెన్. మళ్ళీ ఆర్డర్ వచ్చింది, అందుకోసమే కరెక్ట్గా కొంచెం ఆయిల్ తీద్దామమ్మా మనం మళ్ళీ, ఎందుకంటే 2 kgs కదా. పెట్టేసి కింద పెట్టు, డబ్బా పడిపోతుంది. ఓకే, ఎక్కించు, కొంచెం మంట ఎక్కించు. మరీ వద్దు, డబ్బా తీసుకురా నూనె తీయటానికి. ఏం లేదు, పొజిషన్ బాగాలేదని మేము విరిగిపోయినాము. ఇలా చేస్తా, నాకేమి ఈజీయే. ఎందుకంటే నూనె వద్దమ్మా, ఇంకో. ఓకే ఓకే, చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం. ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. అది మంట తగ్గి కొంచెం. చూడండి, ఈ రకంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మనం. అవి ఇక తీసేస్తున్నా నేను. అది అమ్మా, దాంతో పట్టమ్మా, అది పట్టమ్మా, ఇది పట్టు, తీసేయి తీసేయి. చూసారా, ఇట్లా ఈ రకంగా వేపుకోవాలి. పీసెస్ కూడా నేను కొంచెం పెద్దగానే కొట్టిస్తున్నా, ఎందుకంటే పీస్ అయిపోతున్నాయి గలీజ్గా. చాలా నీట్గా కొట్టేస్తున్నా. ఆయనకు చెప్పినా బాగా నీట్గా కొట్టినా ఆయన అని చెప్పి. సరే, బాగానే కొడుతున్నాడు ఈ మధ్య. ఓకే, ఇగో బంద్ చేసా. చూడండి ఫ్రెండ్స్, చూడండి, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. తీసేస్తున్నా. బంగారు కలర్ వచ్చేసినాయి అన్నీ. దీన్ని పికిల్ ఇలా ఆర్డర్ మేరకు చేస్తున్నా. ఇది రేపు మరొక పికిల్తో వస్తాను మీ ముందుకి. రేపు బోటీ పికిల్ అన్నా మటన్ పికిల్ అన్నా చేయాలి, ఆర్డర్ ఉంది అది కూడా. ఇంకెవరైనా కావాలనుకుంటే చేసుకోండి. ఇంకా మాకు ఆన్లైన్లో ఆర్డర్స్ తక్కువ వస్తున్నాయి, తెలిసిన వాళ్ళే చెప్తున్నారు. మీరు ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు కదా, మాకు కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఈ రకంగా మనం మసాలా పొడి చేసుకోవాలి. దీంట్లో ఏమేమి వేసానంటే చెక్క, లవంగ, పట్ట, యాలకులు, మరి అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను. మెయిన్ అన్నీ చెప్పేశాను. ఓకే, ఇంకేం లేదు. ఇవమ్మా, ఇంకొక రౌండ్ మెత్తగా చూపించేది ఉండే ఇందాక. ధనియాలు వేసాను, దాంట్లో జీలకర్ర వేసాను. మరి 2 కిలోల చికెన్కి చూడండి, అల్లము 5 స్పూన్ల అల్లం వేయాలి. ఎందుకంటే 2 కిలోల చికెన్ అంటే 1/4 కిలో అల్లం అన్న వేయాలి మనం. అందుకోసమే 5 స్పూన్లు వేస్తున్నా. చూడండి, నిండుగా. ఇంకా వేసినా పర్వాలేదు, అంటే బాగా వేగాలి దీన్ని. కలపమ్మా, అది శుద్ధ కట్టుకుపోతుంది. ఇట్లా అనాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరిగా వేపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ క్లోజ్ చేసేమ్మా, స్టవ్ కొట్టినాను. ఓకే, ఇప్పుడు కారం, ఉప్పు చూడండి. నేనైతే కలగొట్టేస్తున్నా. చూడండి, ఉప్పు అంటే ఉప్పు ఒకటే చెంచా వేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి కారం వేస్తున్నా. చూడండి, కలుపు. రెండు 3 స్పూన్లు వేసిన కారం. మరి తక్కువ అయితే వేసుకుందాం మనం. ఇగో మసాలా పొడి, ధనియాలు, మనకు కావాల్సిన మసాలాలన్నీ.
ఇంకొక హాఫ్ వేసిన మసాలా, ధనియాలు ఇవన్నీ. ఓకే, చూడండి మనము దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఆరిన తర్వాత అప్పుడు మనము నిమ్మకాయ జ్యూస్ కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కలుపునా ఇక్కడ